శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని ప్రథమ భాగంలో ఉన్న గీతావాక్యములు 454 నుండి 457 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 454. దీపం ఎవరిదయ్యా? నీళ్లు ఎవరైనా పెట్టుకో. ఎందుకు రాశికి అన్నావా? దీపము వెలిగించిన వారు గంధము, గోరోజనము, నలగము, నీలము, సుందనము, శుద్ధము ఆ మానయుండండి, ఇక్కడంతా తీసుకొనండి. 455. పాతాళ లోకము దీపము వెలిగినది. సగము మనుష్యులు మాలవారు, మాదిగవారు, మాదిగ లక్ష్మంగాడు, పెంచిన కొండయ్య కాడ గోరోజనము, పంట 4 మూలలాయున్నది. 456. పోతాది కోసినారు, అందరూ వచ్చినారు, దీపము దీపము వెలిగించండి, కూటికి దీపము దీపము వచ్చినాది. 457. అందరూ చేరి దీపము ఇచ్చినారు. శ్రీ స్వామివారు మనకిక్కడ ఉపదేశించిన మంత్రం ఏంటంటే, దీపము వెలిగించండి, కూటికి దీపము దీపము వచ్చినాది. ఈ మంత్రం జపించడం వలన దీపము మన ఆత్మయందు వెలిగి సర్వజ్ఞత్వమును పొందుతాం. ఇప్పుడు మనం ఈ గీతావాక్యముల యొక్క సారాంశం తెలుసుకుందాం. ముందుగా దీపం యొక్క పర్యాయ పదాలు చూద్దాం. దీపం అంటే జ్యోతి, వెలుగు, మంట, అగ్ని. ఈ అగ్ని ఎవరిది? పంచభూతములది. పంచభూతములంటే పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అనేవి 5 పంచభూతములు. ఆ పంచభూతముల యొక్క వెలుగే ఈ దీపము. ఈ పంచభూతములు లేనిదే ప్రకాశింపదు. ఈ పంచభూతములకు ఆధారమైనది, ఉపయోగించుకోవడానికి వీలైనది మానవుని శరీరము. ఈ శరీరంలోని దీపశిఖ నాభి యందు ఉంటుంది, అంటే బొడ్డు యందు ఉంటుంది. దీనిని పంచభూతముల సహాయంతో ప్రకాశవంతం చేసుకోవాలి. మానవుల్లో జాతులు చాలా ఉన్నాయి. వీరు నానా విధాల పేర్లతో, ఆడంబరాలతో, పూజా పునస్కారాలు అనేక విధాలుగా దేవతలను పూజిస్తూ ఉంటారు. ఆడంబరాలుగా పూజలు చేస్తుంటారు, కానీ జ్ఞాన దీపన మాత్రం వెలిగించుకోరు. కూటి కొరకు మాత్రమే దీపమును వెలిగించి ఆడంబరాలతో చేసి అట్టహాసాలు చేస్తుంటారు. దేవుని పూజకి నిర్మలమైన మనస్సుతో భగవన్నామ స్మరణ ఒక్కటే చాలు. భగవన్నామ స్మరణతోనే మనం జ్ఞాన దీపమును వెలిగించుకోగలుగుతాం. కాబట్టి దేవుని పూజకి ఖరీదైన వస్తువులు, ఆడంబరాలు అవసరం లేదు. మన మనస్సు భగవంతుడి పాదాల దగ్గర ఉంచగలిగితే చాలు. అదే ఈ జన్మ యొక్క సార్థత అవుతుంది. ఇంతటితో ఈ గీతావాక్యముల యొక్క సారాంశం పూర్తయింది. ఇప్పుడు శ్రీ స్వామివారు బోధించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం. దీపము వెలిగించండి, కూటికి దీపము దీపము వచ్చినాది. ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన దీపము మన ఆత్మయందు వెలిగి సర్వజ్ఞత్వమును పొందుతాం. ఓం నారాయణ ఆదినారాయణ. తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు 458 నుండి 460 వరకు చెప్పుకుందాం. ఈ భాగంలో ఉన్న మంత్రం ఓగుల నాయుడు కొరకూటి వారికి బాకి. ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.